అర్జున్ కపుల్ లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే లాగ్ అండి. లాగ్ ఏంటంటే మా పిల్లల్ని అడిగాను, నేను ఏ స్నాక్ చేయను అనేసి అడిగాను. డైలీ చేస్తూనే ఉంటాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏం చేయను అని అడిగితే, మేము ఈవినింగ్ వచ్చేసరికి మాకు నూడిల్స్ చేసి ఉంచు అనేసి అన్నారు. నాకు అనిపించింది నూడిల్స్ చేస్తూ లాగ్ అయితే స్టార్ట్ చేద్దామా, ఇక లేట్ చేయకుండా నూడిల్స్ చేస్తూ లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను నూడిల్స్ బాయిల్ చేస్తున్నానండి. నూడిల్స్ ఎలా బాయిల్ చేసుకోవాలో దాని గురించి కానీ వీడియో కూడా ఒకటి చేశాను. అది ఎవరైనా చూడలేనట్లయితే ఒకసారి చూడండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుని నూడిల్స్ అనేది వేసుకున్నాం కదా, బాగా వాటర్ అనేది బాగా వేడి అయిన తర్వాత మనం నూడిల్స్ అనేది వేసుకుని ఒకసారి కలుపుకుంటే కనుక నూడిల్స్ అనేది బాగా కుక్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి కలిపి చూసుకున్నట్లయితే కనుక మనకి నూడిల్స్ ఎలా కుక్ అయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడైతే నూడిల్స్ అయితే కుక్ అయిపోయింది. మరీ ఎక్కువ బాయిల్ చేసేయకూడదు. బాయిల్ చేయడం వల్ల నూడిల్స్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నూడిల్స్లోకి నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఆనియన్స్ లేకపోతే నూడిల్స్ అసలు బాగోదు కదా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను క్యారెట్ అలాగే క్యాప్సికమ్ వేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. క్యారెట్ క్యాప్సికమ్ అయితే బాగుంటుంది అనేసి మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారనేసి అయితే క్యాప్సికమ్ క్యారెట్ వేస్తున్నాను. మన రోడ్ సైడ్ నూడిల్స్ అయితే మనకి క్యాబేజ్ మాత్రమే వేస్తారు, క్యాబేజ్ ఉల్లిపాయలు మాత్రమే వేస్తారు. నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ వేస్తున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. నేను నెలలో 2 సార్లు అయితే నూడిల్స్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి. వాళ్ళు ఎక్కువ నూడిల్స్ని ఎక్కువ ఇష్టపడతారు. బయట నుంచి తేవడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడిన ఆయిల్ మళ్ళీ వేసి వాడతారని చెప్పి నాకు అంతగా ఇష్టం ఉండదు. తర్వాత ఎక్కువ స్పైసెస్ వేసేసి కుక్ చేస్తారని చెప్పి నాకు అంతగా ఇష్టం ఉండదు. పిల్లల కోసమే నేను స్పెషల్గా నేర్చుకున్నాను నూడిల్స్ అనేది ఎలా చేయాలి, ఇంట్లోనే చేసి పెట్టాలి పిల్లలకి అనేసి. మనం ఇంట్లో చేసుకున్నది అయితే హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో ట్రై చేద్దాం కదా అని నేర్చుకున్నాను. ఇప్పుడు ఎగ్ అయితే ఇలాగా 3 ఎగ్స్ వేసాను. 3 ఎగ్స్ కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా వేపడం వల్ల మనకి నూడిల్స్ పైన లైట్గా వేపడం వల్ల నూడిల్స్ పైన మనకి ఎగ్ అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ అవన్నీ కూడా వేసుకుని ఒకసారి సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అన్ని లైట్ కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ నూడిల్స్ అనేది ఒకసారి మనం అలాగా విడదీసుకుని మనం నూడిల్స్ పైన వేసేసుకుంటే ఆనియన్స్ వాటిని ఫ్రై అయిన దాని మీద నూడిల్స్ వేసుకుంటే మనకి నూడిల్స్ అనేది బాగా వస్తుంది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నూడిల్స్ చేసి ఉంచమని నాకు చెప్పారనమాట. నేను వాళ్ళు వచ్చేసరికి నూడిల్స్ చేద్దామనేసి నేను ఇంకా వీడియో చేద్దాము లాగ్ చేద్దాం అనేసి అనుకుని ఇంకా త్వరగా ఫాస్ట్గా చేసేస్తున్నాను. సాల్ట్ అలాగే గరం మసాలా కారం ఇవి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి సిల్వర్ కళాయి కానీ లేదా ఇనప కళాయిలో అయితే మనకి నూడిల్స్ అనేది బాగా వస్తుంది. ఇది స్టీల్ కళాయి కాబట్టి నూడిల్స్ అనేది మాడిపోతుంది, అందుకు త్వరగా కలుపుతున్నాను. అలాగే నూడిల్స్ కొంచెం అంతా ఉప్పు కారం అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది ఒకటికొకటికి అంటుకోకుండా విడివిడిగా వస్తుంది.
నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుని పైన అలాగే కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసి రెడీగా నేను స్నాక్స్ చేసి పెడతాను కదా అని రెడీగా ఫ్రెష్ అయ్యి అయితే కూర్చున్నారు. వాళ్ళకి నూడిల్స్ అనేది పెడుతున్నాను. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. వాళ్ళకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ మా పెద్ద అబ్బాయి అయితే చాలా బాగుందని చెప్పాడు. తర్వాత మా ఆద్య పాప కూడా చాలా బాగుంది అన్నది. మా చిన్న అబ్బాయి అయితే ఇంక తింటూనే ఉన్నాడు అలాగా. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.